వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయంక కంప్లీట్లీ మనకి సత్యదేవ్ గారు అండ్ రవి భాస్కర్ గారు లీడ్ రోల్లో వస్తున్నటువంటి మూవీ జిబ్రా. అండ్ ఇంకా జీబ్రా నుంచి అయితే అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ మనందరికి తెలిసి ఇది మనకి మెకానిక్ రాకీకి ఏదైతే మన విశ్వక్ సేన్ గారు లీడ్ రోల్ వస్తున్నట్టు మూవీ మెకానిక్ రాకీ మనకి November 22 రిలీజ్ అవుతుంది. అండ్ దానికి పోటీకి ఈ ఆన్ స్క్రీన్స్ మీదకి అయితే ఈ మూవీ కూడా రాబోతుంది, జీబ్రా అనే మూవీ. సో ఇందుకు అసలు మూవీ స్టోరీ ఏంటి, అసలు మూవీ ట్రైలర్ ఏంటి, కంప్లీట్లీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు భయ్య. సో దాని కంప్లీట్ ట్రైలర్ అనేది ఒకసారి మీరు నాతో పాటు వాచ్ చేయండి. కంప్లీట్ రియాక్షన్ వీడింది వీడియో ఎండింగ్లో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ట్రైలర్ అనేది వాచ్ చేద్దాం, మీరు నాతో పాటు ట్రైలర్ అనేది వాచ్ చేసేయండి. ఏంటి బెట్ట ఈ ప్రపంచంలో ట్రస్ట్ అండ్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్స్ ఉంటే ఇది ఒక బ్యాంక్ కి మాత్రం. కానీ ఎక్కడైతే డబ్బులు ఎక్కువగా రొటేట్ అవుతాయో అక్కడ ఖచ్చితంగా డబ్బులు జరుగుతుంటాయి. వీడు డబ్బులు వేయాల్సిన అకౌంట్ నంబర్ లో ఒక డిజిట్ 0 అని తప్పుగా టైప్ చేశాడు. నేను కూడా నోటీస్ చేయకుండా ఎంట్రీ చేశాను. It's all a fucking game and I know how to play it. She's a snake in the bank, sir. నీలాంటి ఫ్రాడ్ ఎంప్లాయీస్ వాళ్ళ బ్యాంక్ రెప్యుటేషన్ దెబ్బతింటోంది. No pressure. You need to sweep this bank. ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది బాబా. డబ్బే మన ఆడిస్తుందని నమ్మే నాకు ఆ డబ్బుని ఆడించే మనిషి ఒకటి ఎదురయ్యాడు. कोलकाता जमा ఖర్చి आज రాంగ్ పర్సన్ తో పెట్టుకున్నారు. అనుకున్న పని అయ్యేంత వరకు ఇక్కడి నుంచి ఒక్క కదలతానే. డబ్బు కంటే విలువైంది ఇంకోటి ఉందా? రెస్పెక్ట్ ఇస్ ద అల్టిమేట్ డిఫరెన్స్. అది నీ వల్లే పోయింది, అది నువ్వే తెచ్చివ్వాలి. నా కోసం ఆపేసిందాన్ని మళ్ళీ నా కోసం మళ్ళీ స్టార్ట్ చేయకు. నో యు ఆర్ నాట్ డూయింగ్ దిస్. స్వాతి, ఇది నీ కోసం కాదు, మన కోసమే. నేను ఆల్రెడీ బాగా మాట్లాడేసాను. పిచ్చలకి ఇక్కడే కలిగిపోతా చూద్దాం. కెపాసిటీ అంటే ఏంటో రేపు నువ్వు చూస్తావు. జిబ్రా భయ ఇంకా ఇది కంప్లీట్ ట్రైలర్ అనేది. ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అయితే నేను చెప్పే వర్డ్స్ అయితే కొన్నే మూవీ అనేది ఆన్ స్క్రీన్ పడిన తర్వాత మనం అంచనా వేయగలం. ఎందుకంటే కంప్లీట్లీ ఈ మూవీ అనేది మనకి ఏదైతే మనీ ఉంటుందో మనీ అండ్ అలాగే ఒక టాప్ అంటే మన బ్యాంక్ ఎంప్లాయీ మన సతీదేవ్ గారు అయితే కంప్లీట్లీ ఒక మనీ టాపిక్లో అయితే ఇరుక్కుపోతారు. సో అది కూడా మన హీరోయిన్ చేసిన చిన్న మిస్టేక్ వల్లని క్లియర్ కట్గా ట్రైలర్ అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇందుకే ఆ మిస్టేక్ ఏంటి, అసలు మనీ ట్రాప్లో ఇరుక్కోవడం ఏంటి, అండ్ ఈ మనీ ట్రాప్కి ఇంకో అతను మనకి లుక్ లో కనిపించారు కదా, సో అతనికి లింక్ ఏంటి, అసలు స్టోరీ వైజ్ ఎలా నడబోతుంది, అండ్ అలాగే మనకి ఇందులో ఇన్వాల్వ్ అయ్యే కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళు చేసే ఫన్నీ ఇష్యూ ఇట్లాంటి బేస్ అయి ఉంటుంది. సో కంప్లీట్లీ ఇది ఒక మనకి చేజింగ్ సీన్ చేజింగ్ అంటే మనకి ఎట్లా అంటే టామ్ అండ్ జెర్రీ మూవీస్ అంటారు కదా కంప్లీట్లీ. అంటే ఎలా అంటే మనకి ఒక టైంలో అంటే రన్ అవుతూనే ఉంటుంది మూవీ, అంటే వీళ్ళు తప్పించుకునే పని. సో ఈ విధంగా అయితే మూవీ అనేది ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. అంటే మీకు కంప్లీట్లీ చెప్పాలంటే స్వామి రారా కానివ్వండి, ఇట్లా కంప్లీట్ కొన్ని నితిన్ గారి మూవీస్లో అయితే మెజారిటీకి అయితే మనకు ఉండడం జరుగుతుంది ఇలాగా. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఈ మూవీస్లో అనేది నితిన్ అన్నాను, నిఖిల్ గారు, అండ్ కంప్లీట్లీ ఈ మూవీ కూడా అయితే ఆ వేలో కనబడుతుంది. సో ఓకే, మూవీ ఇంట్రెస్టింగ్గా స్టోరీలు అనేది అండ్ అలాగే స్క్రీన్ ప్లే అనేది ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళిపోద్ది మూవీ అనేది. ఇంకా సత్యదేవ్ గారి న్యాచురాలిటీ యాక్టింగ్ అనేది మనకి ట్రైలర్ అట్లా అంత డీటెయిల్గా నాకైతే కనిపించలేదు. ఆన్ స్క్రీన్స్ మీద ఇంకేమైనా చూడలేమో కంప్లీట్ అంటే ఎమోషనల్ పార్ట్ ఏది అంత డీటెయిలింగ్ అయితే నాకు ఇంకా ట్రైలర్ అయితే కనిపించడం అయితే జరగలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అంత బాగా అనిపించలేదు. సో మీరేమనుకుంటారో దీనికి చిన్న ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ద వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై బై.